ఫ్రెండ్స్ నా పేరు హరికృష్ణ. మాది నంద్యాల. నాకు ధ్యానం ఎలా తెలుసంటే మా ఊరికొచ్చారు ఒక మేడం ధ్యానం చెప్పడానికి. ఆ రోజు నేను వెళ్ళాను. ఆ రోజు మేడం ఏం చెప్పిందంటే, ఇట్లా ధ్యానం చేయండి, మీకు చదువు బాగొస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, మీకు తెలుస్తుంది అన్నారు. మేడం కూర్చోబెట్టి శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించు బాబు అని చెప్పింది మేడం. నేను అనుకున్నప్పుడు ఏంది శ్వాసను గమనిస్తే మనకి ఎట్లా వస్తుంది, చదువుకుంటే కదా వచ్చేది. ఈ ధ్యానం చేయడం వల్ల నీకు కోపం కూడా తగ్గుతుంది బాబు, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది బాగా అని చెప్పింది మేడము. దాని తర్వాత నేను అనుకున్నాను, ఏందో ఈ మేడం చెప్తా ఉంది, శ్వాసను గమనిస్తే వల్ల జరుగుతాయా అని అనుకునేవాడిని. తర్వాత నేను చేస్తూ అట్లా వచ్చాను. ఒక 1 వీక్ వచ్చింది మేడం క్లాసులు చెప్పడము, నేను చేయడము అట్లా జరిగిపోతూ ఉన్నది. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్ బీటెక్ వచ్చాను. బీటెక్ 4 years అయిపోయిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కోర్సు తీసుకున్న తర్వాత నాకు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అప్లై చేసినా కానీ నాకు జాబ్ వచ్చేది కాదు. 10th ఏమో 57%, ఇంటర్లో ఏమో 60, బీటెక్లో 70. 10th చాలా తక్కువ వచ్చే మార్కులు. నేను అనుకున్నాను అప్పుడు చదివింటే బాగుండునే అని అనుకునేవాడిని. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చూశాను సెంటర్లు ఏమన్నా ఇక్కడ పిరమిడ్ సెంటర్లు ఉన్నాయని. చాలాసార్లు చూసిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నగర్ మెట్రో దగ్గర 200 మీటర్స్లో ఇక్కడ ఇది కనొచ్చింది గురుస్థాన్ పిరమిడ్. ఇక్కడికి వచ్చాను. అంటే అప్పుడు 10th క్లాస్ నాకు అంతగా తెలిసేది కాదు ధ్యానం. ఊరికే చేస్తే ఇలా ఉంటుంది, ఇట్లా జరుగుతుంది అని అంతే. తర్వాత ఇక్కడికి గురుస్థాన్ ఎస్ఆర్ నగర్ పిరమిడ్ సెంటర్ గురుస్థాన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా క్లాసెస్లు జరగడం, 21 days క్లాసెస్ జరుగుతాయి. అందులో ఇక్కడ బుక్స్ ఉంటాయి. ఇక్కడ చదువుకోవడం ద్వారా, ఇక్కడ సార్ వాళ్ళ అనుభవాలు మనం వినడం ద్వారా నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. అందులో ఇక్కడ వాలంటీర్గా పనిచేసే వాళ్ళు మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు చాలా తెలుసుకున్నా వాళ్ళ ద్వారా. నేను అనుకునేవాడిని నాకు ఇంకా జాబు వస్తుందో లేదో అని టెన్షన్తో ఉండేవాడిని. అప్పుడు నేను ఒకసారి అప్లై చేశాను, జాబ్ వచ్చింది. నేను అనుకోలేదు నాకు వస్తుందా అని అనుకోలేదు, కానీ నేను అప్లై చేశాను. ఇప్పుడు జాబ్ వచ్చింది, కన్ఫర్మ్ ఆఫర్ లెటర్ వచ్చింది. తర్వాత నేను అనుకున్నాను, ఈ టైం ఇలా మెడిటేషన్ చేయడం ద్వారానే ఇలా వచ్చింది అని నేను అనుకున్నాను. అంటే మెడిటేషన్ చేయడం వల్ల నాకు చాలా ఏకాగ్రత, కోపము, ద్వేషము, బాధ అనేవి చాలా తగ్గాయి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అంటే, నేను ధ్యానం రాకముందుకు రోజు ఆలోచనలు ఎక్కువ వచ్చేవి. నైట్ పూట నాకు జాబ్ కోసం అని ఆలోచిస్తూ నిద్ర పట్టేది కూడా కాదు. రోజులు నేను ఎన్నోసార్లు నిద్రపోయేతోని కూడా కాదు. జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను, నా ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది జాబ్. ఇంటికి వెళ్తేనేమో ఎప్పుడు జాబ్ అని ఇంటి దగ్గర పేరెంట్స్ అడిగేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ధ్యానం గురించి చాలా తెలుసుకున్నాను. తర్వాత నాకు చదువు పట్ల ఎలా ఉండాలి, ఏం కథ, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది యూత్ ఇదే జీవితం ఇదే అనుకుంటున్నప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించి ఇట్లా మోసపోయి చనిపోవడం అట్లా జరుగుతూ ఉంది. కానీ అదే లైఫ్ కాదు. ఇక్కడికి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోతున్నాం. పైనుంచి వచ్చేటప్పుడే మనం ఇట్లా అన్ని అనుకొని ఇక్కడికి వస్తాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమీ అసలు మన లైఫ్ ఎట్ట వెళ్తుందో అర్థం కాదు. ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత మన లైఫ్ మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఇక్కడ ఈ మెడిటేషన్కి వచ్చిన ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఈ గురుస్థాన్లో బుక్స్ చదవడం ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. అందులో ఇక్కడ వచ్చిన తర్వాత మాస్టర్ల ద్వారా చాలా వాళ్ళు చెప్పిన క్లాసులు వినడం ద్వారా రోజులు ఒకప్పుడు నేను మెడిటేషన్ చేసేవాడిని, కానీ చేస్తే ఏదో చేస్తున్నాంలే మెడిటేషన్ అని అనుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిటేషన్ అంటే ఇంత ఉందా, మెడిటేషన్లో ఇంత పవర్ ఉందా అని తెలిసింది. దాని తర్వాత ఇక్కడికి మళ్ళీ ప్రచారానికి 3 days వెళ్ళాను. ఇక్కడ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ఉంది, అక్కడ నుంచి పాంపేట వంచడానికి 3 days వెళ్ళాను ప్రచారం చేయడానికి. కానీ నాకు 3 days వెళ్ళిన తర్వాత ఒక కాళ్ళ నొప్పి కూడా లేదు రోజులు. నేను అనుకున్నాను, ఏంది నేను 3 days అట్లా తిరిగాను, ఇక్కడికి వెళ్ళాను, నాకు చూసుకుంటే కాళ్ళ నొప్పి కూడా లేదు. నాకు అనిపించింది, ఏంది ధ్యానంలో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నా నాకు రోజు అర్థమయ్యేది కాదు. ఏంది 3 days రోజులు నేను 2 days రన్నింగ్కి వెళ్ళి 3వ రోజు రన్నింగ్కి వెళ్ళకపోతే కాళ్ళు అంతా నొప్పులు. ఎక్కడికైనా వెళ్ళొచ్చిన ఒక టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా రోజు భయంకరమైన నొప్పులు వచ్చేవి. కానీ ఇక 3 days తిరిగిన తర్వాత నాకు ఒక్క నొప్పి అనేది కూడా లేదు రోజులు. తర్వాత నాకు అనిపించింది, ధ్యానం ద్వారా మనకు చాలా తెలుసుకోవాలి, ఇతరులు కూడా చాలా చెప్పాలి. ధ్యానం అంటే అందరూ ఏదో శ్వాస మీద ధ్యాస ఒక వయసుకు వచ్చినాక చేయాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. ఇప్పుడు మనకి ఎందుకు ధ్యానం ఈ వయసులో, ఇంకా చాలా ఉంది.
బాగా ఎంజాయ్ చేయాలి, సిగరెట్ తాగాలి, మందు తాగాలి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ధ్యానం ఎవరికైతే తెలియదో వాళ్ళ లైఫ్‌లో బాధలు, దుఃఖాలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ధ్యానానికి వచ్చిన తర్వాత నీ లైఫ్ ఏం జరుగుతుంది, ఏమొచ్చినా గాని నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధ్యానం రాకముందుకు ఎలా ఉంటారంటే చాలా మంది ఇప్పుడు ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఆ బిజినెస్ బాగా జరిగినప్పుడు బాగా సంతోషంగా ఉంటాడు. అదే ఏదైనా ఉన్నట్టుండి నష్టం వచ్చిందంటే నా వల్ల కాదు అని డైరెక్ట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు చాలా మంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఆ ఒత్తిడి, ప్రెజర్ తట్టుకోలేక చాలా మంది జాబ్ మానేయడము, సూసైడ్ చేసుకోవడము. ఇప్పుడు ఉన్న యూత్ లో చాలా మంది బెట్టింగ్ కి వెళ్ళడము, ఆ బెట్టింగ్ ఆ డబ్బులు పోగొట్టుకొని చాలా మంది లోన్లకు కట్టలేక ఇప్పుడున్నే వేధింపు తట్టుకోలేక చెట్టు కూరేసుకొని చనిపోవడం ఇలా మనం చాలా చాలా చూస్తుంటాం. జీవితం అంటే ఇదే అని అనుకుంటా ఉంటారు చాలా మంది. మన జీవితం అంటే రావాలా, తినాలి, ఎంజాయ్ చేయాలి, ఎవరినైనా చూడాలి, అట్ట పోవాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకుంటా ఉంటారు. చాలా మందికి తెలియదు ఇది ఈ మెడిటేషన్ అంటే ఏదో శ్వాస మీద ధ్యాస అంటారు. కూర్చుంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మనలో ఉన్న ఏదైతే చెడు పేరుకొని పోయిందో అదనే ఫస్ట్ బయటకు వెళ్ళాలి. అప్పుడు మనలోకి ఆలోచనలు అనేవి రావు. మన ధ్యానం చేస్తున్నాం చాలా మంది అంటారు ఇక్కడ ధ్యానం చేస్తున్నాము, మీరేమో ఆరోగ్యం బాగుంటుందంటారు, జాబ్ వస్తుందంటారు, అదే అంటారు, అన్నీ చెప్తా ఉంటారు. కానీ మీరు ధ్యానం చేయబట్టి ఇన్నేళ్ళు అవుతుందంటే మీలో ఉన్న చెడును వదలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీలో అన్ని పేరుకొని ఉంటాయి మీలో ఉండేది. ఫస్ట్ ఇక్కడ వచ్చిన సార్ క్లాసెస్ అందరూ వింటారు కానీ దాన్ని ఆచరించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆచరించకపోవడమే మన మొదటి తప్పు. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మన లైఫ్లోకి అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. వాళ్ళు చెప్పినవి మనం ఆచరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వినడం, ఈ గేటు దాటితేనే వెళ్ళిపోవడం కాదు. ఈ బుక్స్ ఇక్కడ బుక్స్ కూడా ఉంటాయి. ఈ గురుస్థాన్ పిరమిడ్ ఎస్ఆర్ నగర్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లాసెస్ ఇవ్వడం చాలా చాలా ఇంకా నేను నేర్చుకున్నాను అసలు. నేనేమనుకున్నాను, ఈ జీవితం అంటే ఇదే, తినడం, చేయడం, ఎంజాయ్ చేయడం, వెళ్ళడం, రావడం, ఇది పోవడం అనుకునేవాడిని. కానీ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏ పని మీద వచ్చాము, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నేను చాలా చాలా తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా మంది ఇక్కడికి వెళ్తుంటారు, వస్తుంటారు, ఇంత ఉందా మెడిటేషన్ లో అని చాలా మంది అన్నారు. అయితే ఏ రోజైతే నేను ఇక్కడికి వచ్చానో, ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్కి ఎప్పుడైతే వచ్చానో నా లైఫ్ అనేది చాలా చాలా చేంజ్ అయింది. నేను తెలుసుకున్నాను. ఒకప్పుడు నాకు మెడిటేషన్ కి రాకముందుకు నిద్ర పట్టేది కూడా కాదు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆలోచనలు, ఒక ఆలోచన పోతే ఒక ఆలోచన అంటే గతాన్ని గురించి తవ్వుకోవడము, లేకపోతే భవిష్యత్తు గురించి వెళ్ళడము. ఈ వర్తమానంలో ఎప్పుడు నేను ఉండేవాడినే కాదు. ఏం చేయాలని ఎప్పుడు దాని గురించి ఆలోచించడము, దీని గురించి ఆలోచించి మైండ్ సగం చెడిపోయి అసలు లేనిపోని ఇంకా రోగాలు రావడము అట్లా జరుగుతూ ఉండేది. ఇప్పుడు నేను అనుకునేవాడిని మెడిటేషన్ వల్ల ఇంత జ్ఞానోదయం కలిగింది మనకు, మనం కూడా చేయాలి, మన చుట్టూ వాళ్ళకు కూడా చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మర్షి పత్రి సార్ మనకు ఆయన 365 days ఆయన అక్కడ ఇక్కడ తిరిగి ఇంతమందిని ధ్యానాలు చేశారంటే ఎంత మహాభాగ్యం. 10th లో 57%, నేను ఎక్కడ చూసినా కానీ 60% ఉండాలి మినిమం మార్క్స్. కానీ చాలా చాలా ట్రై చేశాను రోజులు. ఏంది ఇది మనకు వస్తుందా లేదా అని ఎక్కువ టెన్షన్ పడి ఆలోచనలు తీసుకొని ఆరోగ్యం పాడు చేసుకొని అట్లా చేసుకుంటూ ఈ మెడిటేషన్ ఎప్పుడైతే తెలిసిందో ఇక్కడ చెప్పిన సారాల వల్ల వాళ్ళ అనుభవాలు విని నేను వాళ్ళ అన్ని పాటిస్తూ ఇట్లా చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల నాకు జాబ్ అనేది కూడా వచ్చింది. అయితే లైఫ్ అనేది ఏంటనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. ఒకప్పుడు నాకు తెలిసేది కూడా కాదు ఏమిటిది ఎందుకని. పిఎంసి ప్రేక్షకులకు ధన్యవాదాలు.